కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ తిన్నారా? ఈరోజు నేను చేసే రెసిపీ అదే. ఈ విధంగా కరెక్ట్ క్వాంటిటీలో చేసుకుంటే 10 కేజీలేంటి 20 కేజీలైనా చేసుకోవచ్చు. అదే కలర్, అదే రుచి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూద్దామా? ఇప్పుడు నేను చేసే బిర్యానీ 1 కిలో చికెన్తో చేస్తున్నాను. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 200 గ్రామ్ పెరుగు వేసుకోండి. రుచికి తగినంత కారం వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. చేతులు శుభ్రం చేసుకొని ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా కలిపేయండి. ఒక అరగంట సేపు ఈ చికెన్ పెరుగులో నానపెట్టేస్తే చికెన్ చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ని సైడ్లో అయినా పెట్టేయండి, లేకపోతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక చిన్న ప్యాన్ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక చిన్న దాల్చిన చెక్క, లవంగాలు 2, యాలకులు 1, ఒక అర టేబుల్ స్పూన్ సోంపు తీసుకోండి. అన్ని లో ఫ్లేమ్లోనే వేసుకోండి. దీంతో పాటు 1 ఆనియన్, ఉల్లిగడ్డ కట్ చేసి ఇలా వేసుకోండి. ఆనియన్స్ని ఇలా కచ్చపక్క ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ బంచ్ పుదీనా అయితే వేసుకుంటున్నాము. అంటే ఒక కట్ట పుదీనాలో ఒక అరకట్ట పుదీనా అయితే నీట్గా కడిగేసి ఇలా వేసుకుంటాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర పుదీనా కంటే సగం అలా వేసుకోండి. పుదీనా ఒక హాఫ్ బంచ్ వేసుకున్నాము. పుదీనా కంటే కొంచెం తక్కువలో కొత్తిమీర వేసుకోవాలా. ఇందులోనే మెంతాకు వేసుకోండి. మెంతాకు కొత్తిమీర కంటే కొంచెం తక్కువ అలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కచ్చపక్క వేయించుకొని చల్లారించడానికి అయితే దీన్ని పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక పెద్ద పాత్ర అయితే తీసుకోండి. ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. లో ఫ్లేమ్లో అయితే పెట్టండి. ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, లోటస్ పువ్వు, పెద్ద యాలిక, జావిత్రి ఇది వేసుకోండి. దీంతో పాటు మనము మీడియం సైజ్ 3 ఆనియన్స్ ఇలా వేసుకోండి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలా. నేను ఫస్ట్ ఒక ఆనియన్ వేసుకున్నాను. ఇప్పుడు 3 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం వచ్చి 4 ఆనియన్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలా. బిర్యానీ మీరు ఎప్పుడు చేసినా కానీ డబుల్ క్వాంటిటీలో ఉన్న పాత్ర అయితే తీసుకోండి. 1 కేజీ బిర్యానీ చేయాలంటే 2 కేజీ 3 కేజీ ఉన్న పాత్ర అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బిర్యానీ ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మనము బాగా వేయించాలా. ఇప్పుడు ఇందులో మనము చికెన్ అయితే వేసుకుంటున్నాము. మూత పెట్టకుండా చికెన్ని ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే చేసుకోండి. మనం పెరుగు వేసినాం కదా, పెరుగు పచ్చి వాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు అన్నమాట. ఇలా మనం ఫ్రై చేసుకుంటే పెరుగులో ఉన్న పచ్చి వాసన అయితే పోతుంది. మనం ముందుగా వేయించుకున్నది చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని స్మూత్ పేస్ట్లా దీన్ని అయితే మనము గ్రైండ్ చేసుకుంటున్నాము. 5 నిమిషాలు అయితే అయిపోయింది. కొంచెం పచ్చివాసన కూడా పోయింది. నూనె చూసారు కదా పైకి తేలుతుంది. ఈ సమయంలో మనము గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అదైతే వేసుకుంటున్నాము. ఈ పేస్ట్ వేసిన వెంటనే గుమగుమలు అయితే బిర్యానీ వాసన భలే వస్తుంది. ఇప్పుడు మనము ఇదంతా పచ్చి వాసన పోయే వరకు అయితే మనం దీన్ని అయితే వేయించుకోవాలా.
మసాలా అంతా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. చికెన్ కూడా బాగా అయితే ఉడికిపోతుంది. ఒక 90% వరకు చికెన్ అయితే ఉడికిపోతుంది ఇందులోనే. చూసారు కదా, పచ్చి వాసన అయితే పోయింది. నూనె ఎలా పైన తేలుతుందో మంచి స్మెల్ అయితే వస్తుంది. బిర్యానీ భిన్న చెయ్యాలా అనుకుంటే ముందే అయితే పక్కనైతే నీళ్ళు పెట్టుకోండి. నేనైతే 750 గ్రామ్ అయితే రైస్ వేస్తున్నాను. 750 గ్రామ్ అంటే 3 కప్స్ అన్నమాట. 3 కప్స్ రైస్ అయితే నేను వేస్తున్నాను. 3 కప్స్ రైస్కి 4.5 కప్ వాటర్ అన్నమాట. 4.5 కప్ వాటర్ అయితే వేడి చేసి పక్కన పెట్టుకోండి. సాల్ట్ అయితే కొంచెం రుచికి తగినంత చూసి వేసుకోండి. నేను వాటర్ పోసి బిర్యానీ చేస్తున్నాను కాబట్టి నేనైతే నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. సోనా మసూరా దమ్ బిర్యానీ అయితే బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. అరగంట ముందే నేను బియ్యాన్ని అయితే నానపెట్టుకున్నాను. బియ్యం ఎంతలా నానుతుందో మన బిర్యానీ అంత రుచి వస్తుంది. బియ్యాన్ని అయితే బాగా కలిపేసి వదిలేయండి, బాగా ఉడకాల. నేనైతే 60% బియ్యం ఉడికినాక ఆ తర్వాత అయితే మూత పెడతాను. ఈ సమయంలో మనమైతే మూత పెట్టాలా. దీనికైతే కొంచెం హోల్ ఉంది కదా, అందుకోసము కొంచెం పిండి తగిలించి అయితే మూత పెట్టేశాను. చూసారు కదా, మన బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంకా టేస్టీగా కావాలంటే లాస్ట్లో కొంచెము నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకొని దీనికైతే బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ వరకు దమ్లో అయితే పెట్టేయండి. దమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. లో ఫ్లేమ్ అన్నమాట. వదిలేసి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసినాక 10 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి ఆ తర్వాత సర్వ్ చేయండి. బిర్యానీ దొన్నె బిర్యానీ కర్ణాటక స్పెషల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ ఒక్కసారి తింటే నార్మల్ బిర్యానీ అయితే వదిలేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చెయ్యని వాళ్ళైతే బాగా ట్రై చేయండి.